ఇదిగోండి వినాయకుడు మాయమైపోయాడు అన్నాను కదా. ఇది హర్షిని కొన్నట్టుగా తన పేరు మీద ఆ వినాయకుడు విరిగిపోయాడని ఈ వినాయకుడిని తీసుకున్నాను అనమాట. షాప్సీలో తన గుర్తుగా ఇంక ఈ వినాయకుడు తనే కొని ఇచ్చినట్టుగా తన గుర్తుగా తీసుకున్నాను. అది విరిగిపోయిందని. ఇది షాప్సీలో వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది అని రాసింది. సరే అని ఈ వినాయకుడిని తీసుకున్నాను. ఇంతకీ ఈ వినాయకుడు ఏమైపోయాడు, ఇంతలో నేను మాయమైపోయాడు ఏమయ్యాడని చాలాసేపు వెతికాను కదండి. ఏమైందంటే ఈ వినాయకుడు ఇలా వచ్చేసి దాని మీద ఇదిగో ఈ ఫోటో ఇలా వచ్చేసింది. ఎలా జరిగిందో నాకే తెలియదు. అంతసేపు వెతికినా దొరకలేదు. లాస్ట్కి ఈ ఫోటో తీస్తే వెనకాల అదేదో మిరాకిల్లా అయిపోయింది నాకు. అలా ఎలా అయిపోయాడబ్బా ఫోటో వెనక్కి, అంత వెనక్కి నేను జరగలేదు కదా, ముందుకే పెట్టాను కదా అనిపించింది అనమాట. అలా వినాయకుడు గోడకు వెళ్ళిపోవడం, దాని ముందు కృష్ణుడు వచ్చి మూసేయడం. బహుశా కృష్ణుడికి జలసి వచ్చి ఉంటుంది. చూసా, నన్ను చెప్పకుండా వినాయకుడిని చెబుతుంది నా భక్తురాలు, కృష్ణుడిని వదిలేసింది అని అనుకున్నాడో ఏంటో, వినాయకుడిని కృష్ణుడే దాచేసాడో తెలియదు. చాలాసేపు వెతికాక దొరికాడు. అసలు ఈ గిఫ్ట్ అంటే నాకు ప్రాణం అండి, కానీ ఇది కూడా ఇరిగిపోయింది. రోజు దీన్ని చూస్తూ చాలా ఆనందాన్ని పొందేదాన్ని. ఈ గిఫ్ట్ ఎందుకు చాలా బాగా నచ్చింది నాకు. ఏంటో ఇరిగిపోయింది. ఇంకా చాలా గిఫ్ట్స్ బాగా నచ్చినవి అలా పోయినాయి. ఏం చేస్తాం. కానీ నిజంగా చెప్పాలి అంటే అసలు సిసలైన గిఫ్ట్స్ ఎవరు అంటే నా స్టూడెంట్స్ అండి. కృష్ణుడు నా దగ్గర పంపించిన స్టూడెంట్స్. ఫస్ట్ రోహిత్, తర్వాత శైలేష్, కృష్ణ. రోహిత్ తర్వాత కృష్ణ వచ్చి మానేశాడు. రోహిత్ కృష్ణని జత తీసుకొచ్చాట. తర్వాత శైలేష్ని బతిమాలి రమ్మన్నట. ఆ శైలేష్ ఏమో ఒకరోజు వచ్చి చూస్తాను, నచ్చితేనే ఉంటాను, లేకపోతే ఉండను అని చెప్పేసి వచ్చాట. అలా శైలేష్, తర్వాత భాస్కర్ వాళ్ళ ఫ్రెండ్, ఆ తర్వాత విజయ్ వినీత్, ఆ తర్వాత మీనాక్షి, హాసిని, మణికంఠ, సాయితేజ, ఇంకందరూ నాగేంద్ర, వెంకటేష్, గౌతమ్, ప్రేమ్, ఆదర్శ్, ప్రవీణ్, ఆ బ్యాచ్లో ఇంకెవరినైనా మిస్ అయిపోయానేమో తెలీదు. అలా చాలామంది స్టూడెంట్స్ అండి. ప్రతి స్టూడెంట్ నాకు ఒక గిఫ్ట్. వాళ్ళే ఒక గిఫ్ట్, ఇంకా మళ్ళీ వాళ్ళు వేరే గిఫ్ట్స్ ఇవ్వాలా. నిజం చెప్పాలంటే ఆ కృష్ణుడు ఈ స్టూడెంట్స్ని గిఫ్ట్స్గా నా దగ్గర పంపించడం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళతో ఎన్నో మంచి మెమరీస్, కొన్ని బాధ పెట్టిన క్షణాలు కూడా ఉన్నాయనుకోండి. వాళ్ళు నన్ను బాధ పెట్టిన క్షణాలు కూడా. ఓవరాల్గా దే ఆర్ ఫైన్. దే ఆర్ ది గిఫ్ట్స్, దట్స్ ఆల్. గిఫ్ట్ మనకు నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయాలి కదా. అందుకని స్టూడెంట్స్ని గిఫ్ట్స్గా భావిస్తాను కాబట్టి కృష్ణుడు పంపించిన గిఫ్ట్స్ అని వాళ్ళు బాధ పెట్టినా అలా భరిస్తూ ఉంటాను. వాళ్ళు కూడా అండి పాపం వదిలి వెళ్ళరు. ఒకసారి జాయిన్ అయ్యారంటే, మొన్నే తేజతో వద్దు అంటే వాళ్ళ అమ్మగారు, మేడం ట్యూషన్ అనిపించేకండి ప్లీజ్ అండి, మా అబ్బాయికి ట్యూషన్ చెప్పనకండి, అది మాత్రం అనకండి అంటారు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా ఎఫెక్షనేట్గా ఉంటారండి. పేరెంట్స్ ఏంటి, పిల్లలేంటి, వాళ్ళు బాధ పెడితే పెట్టారేమో తెలియదు, కానీ వాళ్ళు చేసే మంచి చూస్తే ఈ బాధ ఏ పాటిది. అలా చాలా చాలా మంచి క్షణాలు నాకు స్టూడెంట్స్తో ఉన్నవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.